పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ చర్చ నడుస్తా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు, చైనా ప్రభుత్వ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జిన్‌పింగ్‌ని కలిసినప్పుడు, మన దేశానికి, వాళ్ళ దేశానికి సరిహద్దు సమస్యలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ మధ్య కాలంలో దౌత్య సంబంధాలతో పాటుగా ముఖ్యంగా వాణిజ్య సంబంధాలకు సంబంధించినటువంటి అంశాల మీద అమెరికా 25% టారిఫ్ పెంచిన తర్వాత మళ్ళీ 26, 27 తేదీలో 7 తారీఖు నాడు 25% టారిఫ్‌లు పెట్టి మళ్ళీ ఒక 20 డేస్ గ్యాప్ తీసుకొని 26 మళ్ళీ 27 తేదీల్లో మళ్ళీ 25% పెంచాడు. అంటే 50% టారిఫ్‌లు అంటే సుంకాలు, టాక్స్‌లు అని పేర్లు ఇతర పేర్లతో పిలుస్తారనుకోండి. ఈ టాక్సేషన్ పెంచిన తర్వాత మనకి ఈ వాణిజ్యానికి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలిసీలో వాణిజ్యానికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు సో అన్ని దేశాలతోనే అనేది ఎక్స్‌పీరియన్స్ చెప్తుంది. అరిస్టాటిల్ అంటాడు ఎక్స్‌పీరియన్స్ ఈజ్ కాస్ట్‌లీ స్కూల్. అంటే అనుభవం ఖరీదైన పాఠశాల, మూర్ఖుడు అక్కడ తప్ప ఎక్కడా నేర్చుకోడని. సో అందుకోసం ఆహ్, ఎవరైనా కూడా అన్ని దేశాలకి ఇది వర్తిస్తుంది. మన దేశానికి సంబంధించి ఒక్క దేశంతోనే లావాదేవీలు పెట్టుకున్నప్పుడు ఆ దేశాల యుద్ధంలో కూరుకున్నా, మనకేమైనా యుద్ధాలు కూరుకున్నా, వాళ్ళకి మనకి సంబంధించిన లావాదేవీలు డిఫరెన్సెస్ వచ్చినా ఈ సమస్యలు ఫేస్ చేస్తాం. సో అందుకోసం చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని ఈ సమ్మిట్‌లో అగ్రీమెంట్స్ అయిపోయిన తర్వాత దౌత్య విధానాలు అట్లుంచితే ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్స్ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి అదేవిధంగా ఏదైతే ఉన్నదో వాణిజ్యానికి సంబంధించి ఆ ఒప్పందాలు జరిగిన తర్వాత ప్రధాని ఇండియాకి వచ్చిన తర్వాత జిన్‌పింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ట్విట్టర్ నుంచి. ట్విట్టాడు అని అంటున్నారు నెటిజన్స్. సో తన ట్విట్టరు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తా ఉంది. దాని సారాంశం నేను మీకు చెప్తాను అని తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. ఏంటంటే ఆ ట్వీట్ ఉద్దేశ్యం ఏందంటే, ఆ ట్వీట్ ఏం రాశాడంటే చైనా అధ్యక్షుడు, చైనా విద్యార్థులు చైనాని నిర్మిస్తుంటే, భారత విద్యార్థులు అమెరికాని నిర్మిస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, చైనా విద్యార్థులు చైనాని నిర్మిస్తుంటే, భారత విద్యార్థులు అమెరికాని నిర్మిస్తున్నారనేది. సో వాస్తవమే అది. చైనాకి సంబంధించి భవిష్యత్ తరాలు అంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా. సో ఈనాటి చైనా విద్యార్థులు నవ చైనా నిర్మాణానికి బాటలు వేస్తూ అటువైపుగా ఇన్నోవేషన్స్ దగ్గర నుంచి అన్ని ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీ దగ్గర నుంచి దేశానికి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించి కూడా యాక్టివిటీస్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. భారతదేశంలో విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ప్రజలు ప్రత్యక్ష, పరోక్ష పన్నులు కడితే ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద, సినిమా థియేటర్లు వినోద పన్ను, లేకపోతే పెట్రోల్ బంకులు పెట్రోలు, డీజిలు వీటన్నిటి నుంచి ట్యాక్స్‌లు కడితే భారత విద్యార్థులు చదువుకొని ఉద్యోగానికి వచ్చేసరికి విదేశాలకు వెళ్ళి ముఖ్యంగా అమెరికాకి వెళ్ళి స్థిరపడుతున్నారని, అమెరికాని నిర్మిస్తున్నారని చెప్పేసి దాని సారాంశంగా ఉంది. సో విజ్ఞులైనటువంటి యువజన విద్యార్థులారా ఆలోచించండి. ముఖ్యంగా దేశభక్తులారా మీలో దేశభక్తిని పెంపొందించండి. టెక్నికల్‌గా విదేశాలకు వెళ్ళినా భారతదేశంలో పెట్టుబడులు పెడుతూ ఇక్కడ ఉద్యోగ ఉపాధి రంగాలను కల్పిస్తూ దేశాభివృద్ధికి బాటలు వేయండి. లేకపోతే విదేశాలకు వెళ్ళి సంపాదించిన తర్వాత ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టి మరో అమెరికా అంటే ప్రజాస్వామ్యయుతంగానే పెట్టుబడులతోని దేశాభివృద్ధికి బాటలు వేయాలని తెలియజేస్తూ, సో యువజన విద్యార్థులకు సంబంధించి ఆ వైపుగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువజన విద్యార్థుల పేరెంట్స్ మైండ్ సెట్స్ కూడా మారాల్సిన అవసరం ఉన్నది. ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. చాలా కాలనీల్లో మేము చూసుకున్నప్పుడు ఖమ్మంలో, లేకపోతే ఖమ్మం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే కూరగాయలు తెచ్చేవాడు ఉండడు. జ్వరం తగిలితే తలకాయ నొప్పి లేస్తే ఒక టాబ్లెట్ మాత్ర తెచ్చేవాడు ఉండరు. మరి విదేశాల్లో స్థిరపడటమే ఇవాళ స్టేటస్ సింబల్‌లాగుంది. మరి దేశభక్తి ఏదైతుందో ఆ దేశభక్తియుతంగా దేశానికి సంబంధించి ఎక్కడున్నా విదేశాల్లో ఉన్న ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఇక్కడ ఉద్యోగం చేసుకున్న, ఉపాధి చేసుకున్న పైసలు భారతదేశంలో కూడా ఉన్నటువంటి అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు వీటన్నిటికి అతీతంగా ఏదైనా మిల్లులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు పెడితే విపరీతమైనటువంటి అవినీతి పర్మిషన్స్ ఇవ్వకుండా వాడికి ఉన్న ఓపిక నశించి విరక్తి పుట్టి ఏరే రాష్ట్రాలకు ఏరే దేశాలకు పోయేలా కాకుండా భారతదేశ విధి విధానాలకు సంబంధించి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. జై భారత్, బోలో స్వతంత్ర భారత్కి జై, మహాత్మా గాంధీకి జై, భగత్ సింగ్కి జై, సుభాష్ చంద్ర బోస్కి జై, అల్లూరి సీతారామరాజుకి జై, జవహర్లాల్ నెహ్రూకి జై, లాల్ బహదూర్ శాస్త్రికి జై, స్వతంత్ర సమరయోధులందరికీ జై. జై భారత్, బలో స్వతంత్ర భారత్కి జై. అందరికీ దేశం కోసం అందరిని పేర్లు చదవటం సాధ్యం కాకపోవచ్చు. దేశం కోసం
దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి సంటూరి ప్రకాశం దగ్గర నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ దగ్గర నుంచి భారతదేశంలో 560 సంస్థానాలు, జూనాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానంలో స్వతంత్ర ఉద్యమం కోసం పాల్గొన్నటువంటి వీరులు, తొలితరం స్వతంత్ర సమరయోధులందరికీ కూడా, తొలితరం వాళ్ళు స్వతంత్ర సమరయోధులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చైనాకి సంబంధించి ఆ నినాదాన్ని, ట్విట్టర్ని మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి ఈ వీడియో ముగిస్తాను. జిన్పింగ్ చైనా అధ్యక్షుడు ఏమన్నాడంటే, చైనా విద్యార్థులు చైనాని నిర్మిస్తుంటే భారత విద్యార్థులు అమెరికాని నిర్మిస్తున్నారని దాని ట్విట్ యొక్క సారాంశం. మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.